హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ నుంచి అయితే ఫ్రెషర్ వాళ్ళకైతే భారీ స్థాయిలో వేకెన్సీస్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారండి. వర్క్ లొకేషన్ కూడా వచ్చేసి మన హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ లొకేషన్ అయితే వర్క్ లొకేషన్ అయితే ఉంటుందండి. అండ్ వీళ్ళు వచ్చేసి మనకి ఫ్రీగా అకామిడేషన్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారో వాళ్ళకి ఉచిత వసతి కావచ్చు, యూనిఫామ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. టోటల్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి. అసలు వేకెన్సీ ఏంటి, జాబ్ రోల్ ఏంటి, శాలరీ ఎంత ఇస్తారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అయితే తెలుస్తాయి. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ మంచి వివరాలకైతే వెళ్ళిపోతే, దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ వాళ్ళు వచ్చేసి ఎవరైతే 2021 నుంచి ప్రెజెంట్ ఇయర్ వరకు అంటే పర్సూయింగ్ అంటే 2025 వరకు కూడా చదువుతున్న వాళ్ళు లేదా రిజల్ట్స్ కోసం అవైట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా అయితే ఎలిజిబుల్ అండి. ఇక్కడ ట్రైనీ సూపర్వైజర్ మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కింద మనకి వేకెన్సీ అయితే వచ్చిందండి. అయితే వీళ్ళు మార్చి 3వ తారీఖు నుంచి వచ్చేసి అప్ టు మార్చి 12వ తారీఖు వరకు కంటిన్యూస్గా వాకిన్స్ అయితే కనెక్ట్ చేస్తున్నారు మల్టిపుల్ లొకేషన్స్లో. అయితే ఒకసారి జాబ్ రోల్ కింద చూసుకుంటున్నా ట్రైనీ సూపర్వైజర్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ కింద మనకి బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకైతే వేకెన్సీ ఉంది. అలాగే బీ ఫార్మసీ, బీటెక్ కెమికల్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎం ఫార్మసీ, క్యూఏ, ఆర్ఏ డిపార్ట్మెంట్స్లో మీకు అయితే వేకెన్సీ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఏజ్ వచ్చేసి 21 to 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలండి. శాలరీ వచ్చేసి మీకున్న క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని స్టార్టింగ్ శాలరీ 18,000 అయితే స్టార్ట్ అవుతుంది. అప్ టు మనకి 24,000 వరకు వీళ్ళు శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారండి. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి గమనిక పైన తెలిపిన కోర్సులు పూర్తి చేసిన మరియు ఆఖరి సంవత్సరం చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు జిరాక్స్ కాపీలను తీసుకొని ఈ క్రింది ప్రదేశాల్లో ఇంటర్వ్యూకు హాజరు కాగలరు. ఎంపిక కాబడిన అభ్యర్థులు షిఫ్ట్లలో అయితే పనిచేయవలసి అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారండి. అయితే మార్చి 3వ తారీఖు అయితే ఆల్రెడీ మార్చి 3 అయిపోయింది. ఇక చూసుకుంటే మార్చి 4వ తారీఖు అంటే ఈ రోజు వచ్చేసి మనకు విజయనగరంలోని మహారాజా కాలేజీలో మనకి ఈ డ్రైవ్ అయితే ఉంది. అలాగే మార్చి 5వ తారీఖు వచ్చేసి శ్రీ GCSR డిగ్రీ కాలేజీలో మనకైతే డ్రైవ్ ఉంది. 6వ తారీఖు వచ్చేసి చీపురుపల్లిలో కూడా డ్రైవ్ ఉంది. నెక్స్ట్ 7వ తారీఖు బొబ్బిలి, 8వ తారీఖు వచ్చేసి విజయనగరంలోని ఆర్కే డిగ్రీ కాలేజ్లో ఉంది. 10వ తారీఖు వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ అల్లూరులో ఉంది. అలాగే 11వ తారీఖు వచ్చేసి ఆదిత్య డిగ్రీ కాలేజీలో అయితే మనకి డ్రైవ్ అయితే ఉంది నియర్ బస్ స్టాండ్ దగ్గర విజయనగరం. 12వ తారీఖు వచ్చేసి నియర్ పుణ్యగిరి టెంపుల్, ఎస్కోట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో మనకి ఈ డ్రైవ్ అయితే ఉంటుందండి. ఇంటర్వ్యూ టైం వచ్చేసి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 1 వరకు అయితే ఉంటుంది. ఫెసిలిటీస్ కింద చూసుకుంటే మనకు బ్యాచిలర్స్కి అయితే ఉచిత వసతి, ఉచిత యూనిఫామ్, అర్హులైన వారికి PF, ESI ఇవ్వబడును. అలాగే భోజనంలో రాయితీ కూడా ఉంటుంది. మీకు వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పేసి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో కాబట్టి మీలో ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఫార్మా సెక్టర్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వాకిన్కి అయితే అటెండ్ అయితే అవ్వండి. అండ్ ఇది ఒక బల్క్ వేకెన్సీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ వరకు అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.